అమెరికా న్యూయార్క్ నగరంలో అత్యంత సంపన్న కుటుంబంలో జన్మించారు ట్రంప్. ఆయన పూర్తి పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. ఫ్రెడ్ ట్రంప్ జూనియర్, మేరీ అన్నే మాక్లియోడ్ దంపతులకు 1946 జూన్ 14న జన్మించారు ట్రంప్. చిన్నతనం నుంచే తెలివైన కుర్రాడిగా పేరు తెచ్చుకున్నారు. న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో హైస్కూల్ విద్యాభ్యాసం ప్రారంభించిన ట్రంప్ అక్కడ చదువుల్లో మెరిట్ ను సాధించారు. ఆటపాటల్లోనూ ట్రంప్ ముందుండేవారు. 1964లో పోర్ట్హామ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా జీవితం మొదలుపెట్టిన ట్రంప్ 1983లో 58 అంతస్తుల న్యూయార్క్ ట్రంప్ టవర్ నిర్మాణంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో హోటల్స్, మోడలింగ్, స్పోర్ట్స్, రేస్ క్లబ్ల నిర్వహణ చేసేవారు. ఆ తర్వాత టీవీ, సినిమా రంగాల్లో రాణించారు ట్రంప్. పబ్లికేషన్, రియాలిటీ టీవీ షోలు, సినిమా నిర్మాణం, టీవీ సీరియళ్ల ప్రొడక్షన్, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి వ్యాపారాలను చేపట్టి మీడియా రంగాన్ని కూడా ట్రంప్ శాసించారు. ఇక ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు, అమెరికాకి అక్రమ వలసలు, మెక్సికో నుంచి మాదక ద్రవ్యాలను అమెరికాలోకి అక్రమ తరలింపు వంటి అంశాలపై ట్రంప్ ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. అదే ఆయన్ను రాజకీయాలపై ఆసక్తి కలిగించేలా చేసింది. 1988లో జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ పై అధ్యక్ష పదవికి పోటీ చేస్తా అన్నారు. తర్వాత వెనక్కి తగ్గారు ట్రంప్. న్యూయార్క్ రిపబ్లికన్ పార్టీ తరపున గవర్నర్ గా పోటీ చేయమని ట్రంప్ ని కోరింది. కానీ ఆయన 2012 ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. 2016 ఎన్నికల్లో ఎట్టకేలకు అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. 2017లో తొలిసారి అధ్యక్షునిగా వైట్ హౌస్ లోకి అడుగుపెట్టారు ట్రంప్. ఇక 1987 నుంచి అమెరికా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన 2012 తర్వాత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు ట్రంప్. 2017లో మొదటిసారి, 2024లో రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఘన విజయం సాధించి ఇప్పుడు మరోసారి వైట్ హౌస్ లో చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు.